गाइस वेलकम बैक टू मुख्य चैनल ऋषि वसूला బ్యాచిలర్స్ అబ్బాయి లవ్స్ బ్యాక్లాగ్స్ అమ్మాయి పార్ట్ 17 కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సారీ ఫర్ లేట్ పోస్టింగ్ గాయస్, హోప్ యూ గాయస్ అండర్స్టాండ్. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో నవ్వుకుంటూ వెళ్ళి ఇంకా హక్ చేసుకొని పడుకుంటారు కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగడమే జగతి గారి చివాట్లతో లెగుస్తారనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా కాలేజ్కి బయటకు వచ్చి కూర్చొని టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు. జగతి గారు రోజుకి చిన్న పిల్లలు అయిపోతున్నారు, ఏంటి అల్లరి అని అంటూ కొంచెం కోపంగానే అరుస్తూ ఉంటారనమాట. వసు రిషి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు తింటూ. జగతి గారు వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ నవ్వొకటి అని అంటూ కొంచెం కోపడతారనమాట. ఇంకా రిషి సరేమా బాయ్ అని చెప్పి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా తన బ్యాగ్ అయితే తీసుకొని బయటకి అయితే వెళ్ళిపోతాడు. వసు ఇంకా బాయ్ అత్తయ్య అని చెప్పి వెళ్ళి హక్ చేసుకొని బుగ్గు మీద కిస్ చేసి సారీ అని అంటుంది. జగతి గారు కూల్ అయిపోతారనమాట. కోపడ్డానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు రాక్షసి అని అనుకుంటుంది. బాయ్ మమ్మయ్య అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందనమాట. కాలేజ్కి అయితే వెళ్తారు. స్టూడెంట్స్ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంతలో ప్రిన్సిపల్ సార్ కూడా వస్తారు. ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, క్లాసెస్కి వెళ్ళండి అని అనేసరికి సార్ మాకు కోచ్ దొరికారు సార్ అని అంటారు ధీరజ్. ఓ అవునా, ఎవరు సార్? రిషి సార్. రిషినా? అవును సార్, రిషి సారే మాకు బాస్కెట్బాల్ కోచింగ్ ఇచ్చేలాగా మీరే అడగాలి సార్, ప్లీజ్ సార్, మీ మాట కాదండి సార్ అని రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటారనమాట. ఇంతలో రిషి వసు కూడా వస్తారు. ప్రిన్సిపల్ సారు రిషిని చూసి కమ్ రిషి, ఇప్పుడే ధీరజ్ చెప్పాడు, నీ డిసిషన్ ఏంటి అని అడుగుతారు. నాకు ఓకే సార్ అని అంటాడు. అందరూ హ్యాపీగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఎక్సైట్ అవుతూ ఉంటారనమాట. రిషి కానీ ఒక కండిషన్ అంటాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారనమాట. టోర్నమెంట్కి అలాగే సెమ్కి పెద్ద గ్యాప్ ఏం లేదు, వెంటనే ఉంది. సో ప్రతి ఒక్కరూ నాకు పాస్ పర్సంటేజ్తో పాస్ అవుతారని మాటిస్తే ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెడదాం అని అంటాడు రిషి. ధీరజ్ వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకొని ఓకే సార్ డెఫినెట్లీ అని అంటారు. అయితే నో ప్రాబ్లం అని అంటారనమాట. ప్రిన్సిపల్ సార్ కళ్ళలో లైట్గా చెమ్మగిలుతాయి అనమాట. రిషిని చూసి కొంచెం ఎమోషనల్ అయిపోతారు. ఎవరు చూడకుండానే కళ్ళు తుడిచేసుకొని స్టూడెంట్స్ ఇంకో విషయం, ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే సెమ్ ఉంది కాబట్టి వీ విల్ సెలబ్రేట్ ఫేర్వెల్ పార్టీ ఆఫ్టర్ దిస్ ఓకే అని అంటారు. అందరూ కూడా ఓకే సార్ అని అంటారు. ఇంకా ఎవరి క్లాసెస్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఈవినింగ్ అవుతుంది. ధీరజ్ ఇంకొక తన ఫ్రెండ్స్ 4 మెంబర్స్తో గ్రౌండ్కి అయితే వస్తారనమాట. రిషి కూడా వస్తాడు. బస్ ఏమో ఒక చెట్టు కింద బల్ల ఉంటుంది కదా, సో అక్కడ కూర్చొని సెమ్కి ప్రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట. రిషి మాత్రం ఇంకా ఈ 5 మెంబర్స్ తీసుకుని వెళ్ళి మొత్తం గేమ్ రూల్స్ అయితే పెడతారు. ఆ 4 మెంబర్స్ని ఒక్కొక్క దగ్గర నించోబెట్టి ధీరజ్ని సెంటర్లో పెడతాడనమాట. సో వీళ్ళందరికీ రూల్స్ చెప్పేసిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. ఇంకా 7 అవుతుందన్నమాట అప్పటికే. రిషి ఓకే గాయస్ చాలా టైం అయిపోయింది, వీ విల్ ప్రాక్టీస్ టుమారో అని అంటారు. ఓకే సార్ అని చెప్పి ఇంకా ధీరజ్ వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. సో చిన్న దగ్గర హ్యాండ్ పెట్టుకొని రిషినే చూస్తూ ఉంటుంది. రిషి షర్ట్ మొత్తం స్వెట్ అయిపోయి ఉంటుందన్నమాట. రిషి వస్తుని చూసి ఏంజల్ వాళ్ళతో వెళ్ళుండొచ్చు కదా, ఇంత టైం అయింది చూడు అని అంటారు. పర్లేదు కన్నా, నువ్వు ఇంత బాగా బాస్కెట్బాల్ ఆడతావు నాకు నిజంగా తెలియదు కదా, చాలా బాగా ఆడావు అని చెప్పి వసు చున్నీతో రిషి స్వెట్ని చూస్తూ చెప్తూ ఉంటుంది అని ఒక చిన్న స్మైల్ ఇస్తాడనమాట. వసు మీ స్టూడెంట్స్కి ఏమైనా నేర్పిస్తావు, నాకు నేర్పించవా కన్నా అని ఉంటుంది క్యూట్గా. కమ్ అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్తాడు. వసు తన నడుం చుట్టూ చున్నీ అయితే కట్టుకొని రిషినే చూస్తూ ఉంటుందన్నమాట. రిషి బాల్ని వసుకి దొరకనీయకుండా స్టాంప్ చేస్తూ ఉంటాడు. వసు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వసు రిషి ఇంక ఇలా ఇవ్వడని చెప్పి కన్ను కొట్టి బాల్ని అయితే మెల్లగా తీసేసుకుంటుంది. రిషి అమ్మ రాక్షసి అని ఇంకా వసు దగ్గర నుంచి బాల్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. వసు బాల్ని బాస్కెట్లో వేయడానికి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. రిషి వసుని లిఫ్ట్ చేస్తాడనమాట. వసు రిషిని చూసి స్మైల్ ఇస్తుంది. రిషి
వెయ్ అని సైగ చేస్తాడనమాట. ఇంకా వసు బాస్కెట్లో అయితే బాల్ వేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి వసునైతే కిందకి దింపేస్తాడు. హే అని చెప్పి చూసావా గెలిచాను అని అంటుంది. అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా వెళ్దామా అని అంటాడు. పద అని చెప్పి ఇంకా రిషి అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా వసు బుక్స్ అన్నీ తీసుకొని వచ్చి నేను కూర్చుంటుందన్నమాట. రిషిని గట్టిగా హోల్డ్ చేస్తుంది హక్ చేసుకొని. రిషి వసు హ్యాండ్ మీద కిస్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్తారు. బాస్కెట్బాల్ టోర్నమెంట్ డే అయితే వచ్చేస్తుంది. విఎస్ఆర్ స్టూడెంట్స్ అందరూ ఒక సైడు, ఎస్ఎస్ఎన్ స్టూడెంట్స్ అందరూ ఒక సైడ్ అయితే కూర్చొని ఉంటారు. ఫస్ట్ 20 minutes టైమర్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ వెంటనే 2 goals షియా వాళ్ళ టీం అయితే వేసేస్తుంది. ధీరజ్ వాళ్ళు కొంచెం లో ఫీల్ అవుతారనమాట. రిషి ఓకే గాయస్ కమాన్ అని చెప్పి చీర్ చేస్తూ ఉంటాడు, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వెంటనే రిషి వాళ్ళ టీం వాళ్ళు కూడా 3 goals వేస్తారు. ఇంకా ఫైనల్లీ 20 minutes అయిపోయేసరికి ధీరజ్ వాళ్ళ టీం వచ్చేసరికి 8 pointsతో, శివ వాళ్ళ టీం వచ్చేసరికి 15 pointsతో ఉంటారనమాట. లీడ్లో శివ వాళ్ళ టీం ఉంటుంది. ఇంకా 8 minutes బ్రేక్లో రిషి కొన్ని టిప్స్ అయితే చెప్తాడనమాట. సో లో ఫీల్ అవ్వద్దని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ 20 minutes రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇంకా రావడమే రిషి వాళ్ళ టీం వాళ్ళు వెంటనే 5 goals వేసేస్తారు. విఎస్ఆర్ కాలేజ్ అని చెప్పి పెద్దగా చీరప్ చేస్తూ ఉంటారనమాట గర్ల్స్ అందరూ. ఇంకో పక్క అది షియా వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్గా కోపం తెప్పిస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడ ఓడిపోతారా అని చెప్పి కొంచెం భయం కూడా వస్తుంది. ఇంకా ప్లేయర్ 2కి ధీరజ్ వాళ్ళ ప్లేయర్ 3 బాగా ఆడుతూ ఉంటారనమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అతనే. సో తనకి కొంచెం ఇబ్బంది కలిగేలా చేద్దామని అనుకుంటారనమాట. ఇంకా బాల్ అయితే పాస్ చేసుకునేటప్పుడు శివ వాళ్ళ ప్లేయర్ 2 ధీరజ్ వాళ్ళ ప్లేయర్ 3 దగ్గర వెనక నక్కి ఉంటాడనమాట. ఎప్పుడైతే ధీరజ్ వాళ్ళ ప్లేయర్కి బాల్ అయితే పాస్ చేసినప్పుడు శివ వాళ్ళ ప్లేయర్ 2 ధీరజ్ వాళ్ళ ప్లేయర్ 3కి కొంచెం పుష్ చేస్తాడు. ఇంకా కాలు ఎక్కువగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడే పడిపోతాడు. ఇంకా బాల్ అయితే పాస్ చేసుకొని వెళ్ళి శివ వాళ్ళు గోల్ వేస్తారనమాట. ధీరజ్ ప్లేయర్ 3ని చూసి ఫాస్ట్గా దగ్గరికి వచ్చి ఏమైంది నీకు, ఏమైంది అని చెప్పి కంగారుగా పిలుస్తూ ఉంటాడనమాట. పెయిన్ రా అని అంటూ కాలు పట్టుకుంటాడు. ఏమైందిరా అని అడిగేసరికి ధీరజ్ వాళ్ళ ప్లేయర్ 3 శివ వాళ్ళ ప్లేయర్ 2ని అయితే చూపిస్తాడు. ధీరజ్ శివ వాళ్ళ టీం మీదకి గొడవకైతే వెళ్తూ ఉంటాడు. రెఫరీ ఇద్దరికి ఎల్లో కార్డ్ చూపిస్తాడనమాట. ఇంకా రిషి ఆ ప్లేయర్ 3 దగ్గరికి వెళ్ళి లెగ్ మీద స్ప్రే చేస్తూ ఆర్ యు ఓకే రవి అని అడుగుతాడు. ఓకే సార్ ఐఎమ్ ఫైన్. ఆడగలుగుతావా అని అడుగుతాడు. ఓకే సార్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్, కొంచెమే పెయిన్ ఉంది, ఏం పర్లేదు అని చెప్పి మళ్ళీ ఆటకైతే దిగుతాడనమాట రవి. 15 minutes గేమ్ అయితే అయిపోతుంది. ఇంకా అప్పుడు దాకా రిషి వాళ్ళ టీం వచ్చేసరికి 16 pointsతో, రోహిత్ వాళ్ళ టీం వచ్చేసరికి 19 pointsతో లీడ్లోనే ఉన్నారు. రిషి వాళ్ళ టీం రోహిత్ వాళ్ళ టీం మీద గెలవాలనుకుంటే రిషి వాళ్ళ టీంకి 4 points అనేవి రావాలన్నమాట. సో ఇక్కడ శివ వాళ్ళు ఒక గ్రూప్గా అయ్యి వాళ్ళు గోల్ వేయకుండా డిఫెండ్ చేసుకోవడానికి రెడీ అవుతారనమాట. ధీరజ్ మాత్రం వాళ్ళ టీం అందరికీ ఎలాగన్నా సరే గోల్ వేయాలి అని ప్రిపేర్ అయితే చేపిస్తాడు. ఇంకా లాస్ట్ 4 minutes అనే ఉండగా రిషి వాళ్ళ టీం వెంటనే 3 goals అయితే వేసేస్తారు. లాస్ట్ 50 secondsలో ఒక గోల్ వేస్తే రిషి టీం గెలుస్తుంది. ఆ గోల్ని డిఫెండ్ చేసి గోల్ వేస్తే షియా వాళ్ళ టీం అయితే గెలుస్తుందనమాట. ఇంకొక 30 seconds మాత్రమే ఉంది. ఫైనల్లీ రిషి వాళ్ళ టీం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన రవి ధీరజ్కి బాల్ పాస్ చేసి తన చేతే గోల్ అయితే వేపిస్తాడు. ఇంకా రిషి వాళ్ళ టీం అయితే 21 pointsతో గెలుస్తుందనమాట. ధీరజ్ వాళ్ళ టీం అందరూ రిషి దగ్గరికి వెళ్ళి రిషిని అయితే ఎత్తుకుంటారనమాట. ఇంకా అందరు క్రౌడ్ మొత్తం రిషి సార్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా కప్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. ఇంకా ధీరజ్ వాళ్ళు కప్ అయితే తీసుకొని ఫోటోకి పోజ్ ఇచ్చేసి ఇంకా రిషికి అయితే తీసుకొని ఇస్తాడు. రిషి ఆ కప్ని అయితే చూసి శివ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారనమాట. రిషిని శివ అని చెప్పి పిలుస్తాడు. ఆగుతారనమాట. అని అంటాడు రిషి ధీరజ్ని చూసి. ఓకే సార్ అన్నట్టు ఇంకా శివ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి
గేమ్లో గెలుపోవటంలో సహజం శివ, మనం ఇంతకు ముందులాగా ఉన్నాం అని హ్యాండ్ ఇస్తాడు. శివ హ్యాండ్ అయితే పట్టుకొని హక్ చేసుకుంటాడనమాట. అందరూ ఓ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకందరూ కాలేజీలోకి అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా రిషి కూడా లోపలికైతే వస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంతలో ఒక కార్ అయితే వస్తుంది. హలో జూనియర్ అని చెప్పి పిలిచి వినిపిస్తుంది. రిషి వెనక్కి తిరిగి చూస్తాడనమాట. రోహిత్ ఉంటాడు. రిషి రోహిత్ని చూస్తూ ఉంటాడనమాట. రోహిత్, 2 సంవత్సరాల నుంచి గెలుపుకి అలవాటైన నన్ను ఓడించిన పర్సన్ ఎవరా అని చూద్దామని వచ్చాను. అది నువ్వా జూనియర్ అని అంటాడు. రిషి స్మైల్ ఇస్తాడనమాట. రోహిత్, ఏంట్రా ఆఫ్టర్ 3 years తర్వాత మన మధ్య మళ్ళీ రైవలరీ స్టార్ట్, ఎలా ఉన్నావు అని అడుగుతారు. బాగున్నాను సీనియర్ అని వెళ్ళి హక్ చేసుకుంటాడనమాట. ఇంతలో ప్రిన్సిపల్ నానా రిషి అని వస్తాడు. రిషి, హా అంకుల్ వస్తున్నాను అని అంటాడు. ఇంకా ముగ్గురు అయితే ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్తారు. ఒక రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూమ్లో ఒక ఫోటో పెట్టుంటుంది. దాని ముందు ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్షిప్ గెలిచిన ఆ కప్ని అక్కడ పెట్టి దండం పెట్టుకుంటారనమాట. రిషి చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడే కూర్చొని ఏడ్చేస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ సార్ రిషిని అయితే గుండెలకి హత్తుకొని కంట్రోల్ నాన్న అని అంటూ ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు. రిషి నాతో లైఫ్ లాంగ్ ఉంటాడని చెప్పి మధ్యలోని వదిలేసి వెళ్ళిపోయాడు అంకుల్, ద్రోహి వాడు, మిత్రద్రోహి అని ఏడ్చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ రిషిని నాన్న అనడం ఏంటి, అసలు చనిపోయిన పర్సన్ ఎవరు, రిషికి ఏమవుతాడు, రోహిత్ రిషి సీనియర్ ఏంటి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో రిషి పాస్ట్ ఏంటో అయితే తెలుసుకుందాము. రిషి వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు నరేంద్ర కాలేజ్లో చదువుతూ ఉన్నాడనమాట. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, ఒకటి సతీష్ మనందరికి తెలుసు, సెకండ్ రిషి, తర్వాత రఘు విఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకు అనమాట. అంత పెద్ద కాలేజ్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలని చెప్పి కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారనమాట. వాళ్ళ కాలేజ్లో సీనియర్ జూనియర్ అని ఒక్కసారి రైవలరీ వస్తుంది. అది ఎప్పుడంటే బాస్కెట్బాల్ టోర్నమెంట్ అన్నప్పుడు మాత్రమే. మిగతా అంతా అప్పుడు వాళ్ళు చాలా క్లోజ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రిషి రోహిత్ సీనియర్స్ అండ్ జూనియర్స్ అనమాట నరేంద్ర కాలేజ్లో. రిషి వాళ్ళ టీం అలాగే రోహిత్ వాళ్ళ టీం సెలెక్ట్ అయ్యారనమాట. సో దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేషన్ అనేది జరిగింది. దాంట్లో రిషి వాళ్ళ టీం సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి ఆడడానికి క్వాలిఫై అయ్యారనమాట. ఇంకా ఫుల్ పార్టీ చేసేసుకొని ఇంటి మీద దొర్లుతూ ఉన్నాడు రిషి. ఇంకా నెక్స్ట్ డేనే మిడ్ అవ్వడం వల్ల మార్నింగే రఘు ఇంటికైతే వచ్చాడు సతీష్ని తీసుకొని. సతీష్ ఫుల్గా చదువుతూ ఉన్నాడు, ఎక్కడ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతానో అని చెప్పి. ఇంకా ఇంట్లోకి రాగానే ఆంటీ, జగతి ఆంటీ, రిషి అక్కడ అని అడుగుతాడు. జగతి గారు పైన నాన్న అనేసరికి ఇంకా మేడ మీదకైతే వెళ్తాడు. రిషి ఫుల్ ముసుగ్గప్పి నిద్రపోతూ ఉంటాడనమాట. రఘు, రిషి మిడ్కి టైం అవుతుంది, ఇంకా 1/2 hour ఉంది, రారా అని చెప్పి పక్కనే పడుకొని లేపుతూ ఉంటాడు. రే నువ్వు లేపుతున్నట్లేదు, వాడిని జో కొడుతున్నట్టుంది అని అంటాడనమాట సతీష్ చదువుతూనే. లేగురా అని ఫేస్ మీద దుప్పటిని అయితే తీస్తాడు. రే ఇక్కడ కాళ్ళు ఉన్నాయిరా, నువ్వెక్కడ అనేసరికి ఇక్కడ అని చెప్పి రఘుని కాలుతో అయితే ఒక తంతాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పి, గుడ్ మార్నింగ్ లెగు అని అంటారు. సరే అని చెప్పి ఇంకా సతీష్ ముఖానే బెడ్షీట్ వేసేసి కిందకైతే పరిగెడతాడు. ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తారనమాట. జగతి గారు అందరినీ టిఫిన్కి కూర్చోమంటారు. అందరు కూర్చుంటారనమాట. టైం అవుతుందిరా అని సతీష్ కంగారు పెట్టేస్తూ ఉంటాడనమాట. వెళ్దాం లేరా అని అంటూ మెల్లగా తింటూ ఉంటాడు. ఏంటా తిన్నాం ఫాస్ట్గా అని అనేసరికి రఘు ఫాస్ట్గా లోపల పెట్టుకుంటూ ఉంటే పొల మారుతుందనమాట. రిషియే తల మీద తన్ని, వాటర్ తాగు, ఈ చూడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పేలక తయారయ్యావు, కొంచెం తినరా అని అంటాడు. రఘుని ఇంకా రిషియే రఘుకి తినిపిస్తూ ఉంటాడనమాట. చాలు చాలు అని అంటూ ఉంటారు. ఇంకా బైక్ మీద అయితే కాలేజ్కి అయితే స్టార్ట్ అవుతాడనమాట. ఇంకా సతీష్ అయితే ఫుల్గా చదువుతూ ఉంటే రిషి మాత్రం రఘుని ఆనుకొని పడుకొని ఉంటాడనమాట సాంగ్స్ వింటూ. ఇంకా రఘు అయితే పోనిస్తూ ఉంటాడనమాట. ఇంకా కాలేజ్కి అయితే వెళ్తారు. ఇంకా ఈ 3 persons గురించి చెప్పాలంటే, సతీష్ వచ్చినప్పటి నుంచి బుక్ పట్టుకొని చదువుతూ ఉంటే క్లాస్ ఫస్ట్ అనుకుంటున్నారేమో,
వాడి మైండ్లో ఎక్కేది 100% అనుకుంటాడు, కానీ ఎగ్జామ్లో రాసేది మాత్రం 50% 40% మాత్రమే రాస్తాడు. రఘు కాలేజ్ టాపర్. ఎంతైనా ఒక కాలేజ్కి ఎండి కొడుకు అంటే ఆ మాత్రం కాలేజ్ ఫస్ట్ వచ్చి ఉండాలి. ఇంకా రిషి మన బ్యాచ్లో కంపల్సరీగా ఒక పర్సన్ ఉంటాడండి, కాలేజ్కి వస్తాడు, క్లాస్ విండు, బట్ ఎగ్జామ్లో ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయ్యకుండా పాస్ అవుతాడు కదా, అలాంటి ఒక పర్సనే రిషి. ఇంకా కాలేజ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇంకా హాల్ టికెట్ చూసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళారనమాట. ఇన్విజిలేటర్ వచ్చి ఇంకా పేపర్స్ అన్నీ ఇస్తారు. రిషి హాఫ్ అన్ అవర్లో రాసేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తాడనమాట. రఘు 1 అవర్లో రాసేసి ఇంకా బయటికి అయితే వచ్చేస్తాడు. సతీష్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారని చెప్పి ఇంకా ఫాస్ట్గా రాయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ 2 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే బయటకు వస్తాడు సతీష్. అది ఎప్పుడు తెలుసు వాళ్ళకి. ఇంకా వెళ్ళి బయట క్యాంటీన్లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సతీష్ ఎగ్జామ్ కంప్లీట్ చేసేసుకొని వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. రిషి అలాగే రఘు వాళ్ళ ముందు ఒక కార్ అయితే ఆగుతుంది. అందులో నుంచి రఘు వాళ్ళ ఫాదర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే దిగుతాడు. ఇంకా వెళ్ళి హక్ చేసుకుంటాడనమాట. రిషి ఎలా ఉన్నా సతీష్ అని అడుగుతాడు. ఓకే అంకుల్ అని అంటారు. ఇంకా అక్కడికి వచ్చి ఇంకా కాలేజ్ని టేక్అవుట్ చేయడమేనా? తప్పకుండా డాడ్, మీకన్నా 2 times డెవలప్మెంట్ చూపిస్తాను చూడండి, దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని అంటాడు రఘు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ నాన్న అని అంటారు విఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రఘు చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు అంకుల్ అని అంటాడు. ఇంకా రఘు ఓకే డాడ్ బాయ్, మాకు చిన్న వర్క్ ఉంది, మేము వెళ్తున్నాం అని అంటారు. ఓకే నాన్న అని చెప్పి వెళ్ళిపోతారు. రఘు సరే రిషి పద గ్రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు గ్రౌండ్కి ఎందుకురా అని అంటాడు. రే ఇంకొక 1 monthలో నీకు స్టేట్ లెవెల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఉంది, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా, పద వెళ్దాం అని చెప్పి గ్రౌండ్కి అయితే వెళ్తారనమాట. ఇంకా రిషి స్లీవ్లెస్ బనీన్ ఒకటి వేసుకొని షార్ట్ వేసుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో బాస్కెట్బాల్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రఘు గోడ మీద కూర్చొని రే రిషి నీ ఫ్యాన్స్ నిన్ను చూస్తూ వెళ్తున్నారు, ఒకసారి ఒక లుక్ ఇరా అని అంటూ ఉంటాడు. రిషి ఒక లుక్ ఇస్తాడు రఘుకి. సైలెంట్గా నవ్వుకుంటూ రే పాపం రా, నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నారా పాపం, ఒక్క లుక్కీరా పాపం, ఒక స్మైల్ అన్న ఇవ్వు అని అంటాడు రఘు. రిషికి టెంపర్ లేచిద్దనమాట. ఇంకా బాల్ అయితే ఆడే పడేసి రఘు దగ్గరికి ఫాస్ట్గా వెళ్తాడు పట్టుకొని కొట్టడానికి. ఇంకా రఘు కూడా రిషికి దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. ఏంట్రా నిజాలు చెప్తే కోపం వచ్చిందా, పాపం రా వాళ్ళు అని అంటూ ఉంటాడు. రఘు నవ్వడం చూసి ఏంటమ్మా నవ్వొస్తుందా నీకు, ఆగుబే అక్కడే ఆగు వస్తున్నాను అని చెప్పి ఇంకా రఘు వెనకే పరిగెడుతూ ఉంటాడనమాట. ఇంకా రిషి పక్కనే ఉన్న బాల్ని అయితే తీసుకొని రఘు మీదకి విసిరేస్తాడు. అది తగలకుండా పక్కన పడిపోతుంది అనమాట. పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు సతీష్ అలాగే రిషి సతీష్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క సతీష్ పరిగెత్తుకుంటూ రే అని అంటాడు. రిషి వెనక్కి తిరిగి చూస్తాడనమాట. రఘు ఆల్రెడీ కింద పడిపోయి ఉంటాడు. రే రఘు అని చెప్పి రిషి రఘు దగ్గరికి అయితే వెళ్తాడు. రఘు అసలు ఏ మూలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటాడనమాట. రిషి వెళ్ళి ఇంకా వాడిని ఎత్తుకొని రే రఘు 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 అని చెప్పి చెంపల మీద తడుతూ లేపుతూ ఉంటారనమాట. రఘుకి కొంచెం మంకుగా ఉంటుంది. రిషి రఘు రఘు ఏమైందిరా అని అంటూ ఉంటాడు. ఏమోరా అంటూ తల పట్టుకుంటాడనమాట. రిషికి సతీష్కి ఒళ్ళంతా చెమట పడిపోతుందనమాట. చల్లగా అయిపోతుంది బాడీ, గొంతు తరాడిపోతుందనమాట. ఇంకా ఫాస్ట్గా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. రిషికి అయితే కాలు చేతు వణికిపోతూ ఉంటాడనమాట. ఐసీయూలోకి తీసుకొని వెళ్తారు రఘుని. సతీష్ ఇంకా రఘు వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్తారనమాట. ఆయన మళ్ళీ రిటర్న్ అవుతారు హాస్పిటల్కి. ఇంకా ఐసీయూలో రఘుని చూసి చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. రిషి మాత్రం ఒక మూలన కూర్చొని రఘుని ఎత్తుకురావడమే గుర్తుకొస్తూ ఉంటుంది. చేతులు కాళ్ళు వణుకుపోతూ ఉంటాయన్నమాట. కళ్ళు ఎర్రగా అయిపోతాయి, కళ్ళన్నీ నీళ్ళే ఉంటాయన్నమాట. ఎప్పుడు బయటకు దూకుదామా అన్నట్టు ఉంటాయి. ఇంకా 2 hours తర్వాత డాక్టర్ అయితే బయటకు వస్తాడనమాట. రిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అంటాడు వణుకుతున్న గొంతుతో. తనకి బ్రెయిన్ ట్యూమర్, లాస్ట్ స్టేజ్, ఇంకొక 1 hour కంటే ఎక్కువ బ్రతకడు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, దానికి బ్రెయిన్ ట్యూమర్ ఏంటి, వాడు ఎప్పుడు మా మధ్య హెల్దీగా ఉంటే
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క జగతి గారు మహేంద్ర గారు కూడా వస్తారు ఏడ్చుకుంటూ ఏమైంది అన్నట్టు. రిషి ఐ సూసైడ్ చూస్తూ ఉంటాడనమాట. రఘు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఇంకా ఐసీయూలో డోర్ ఓపెన్ చేసి రఘు రే ఏంట్రా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైందిరా నీకు అని వణుకుతున్న గొంతుతోనే అడుగుతూ ఉంటాడనమాట. కళ్ళ నిండా ఫుల్ వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. రఘు రిషి అని చెప్పి పిలవలేక పిలుస్తాడనమాట. హ్యాండ్ చూపిస్తాడు. రిషి హ్యాండ్ పట్టుకొని రే అని అంటాడు. డాడ్ జాగ్రత్తరా అని అంటారు. అదే తన లాస్ట్ వర్డ్ అనమాట. ఆగిపోతుంది. రిషికి తన హ్యాండ్ వెనక్కి తీసుకుందామని తీస్తూ ఉంటాడు. గట్టిగా పట్టేసుకుని ఉంటాడనమాట. రఘు ఒళ్ళు వణికిపోతూ ఉంటుంది. బాగా ఏడ్చేస్తాడు ఇంకా రఘు హ్యాండ్ పట్టుకొని. రఘు వాళ్ళ ఫాదరు ఇంకా రఘు మీద పడి ఏడ్చేస్తూ ఉంటాడనమాట గట్టిగా. మహేంద్ర గారు ఇంకా రఘు వాళ్ళ ఫాదర్ని పక్కకు తీస్తారనమాట. ఇంకా ఈవినింగ్ ఒక చెరువు గట్టు దగ్గర అంత పుల్లలు పేర్చి దాని మీద రఘుని పడుకోబెడతారు. రిషికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్న తన ఫ్రెండ్ ఇలా సడన్గా ఎలా తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి అంత ధైర్యం కూడా లేదు తలకోరి పెట్టడానికి. ఇంకా రిషియే తన ఫ్రెండ్కి తలకోరు అయితే పెడతాడనమాట. అందరూ వెళ్ళిపోతూ ఉంటే రిషి మాత్రం అక్కడే కూర్చొని ఏడ్చేస్తూ ఉంటాడు. తను లేని లైఫ్ అస్సలు ఊహించుకోలేడనమాట. ఆ ఊరిలో చాలా బాగా లోగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డేనే రఘు వాళ్ళ ఫాదర్ నేను ఇక వెళ్తాను రిషి నువ్వు జాగ్రత్త వెళ్ళిపోతారనమాట. ఇంకొన్నాళ్ళకి బీటెక్ కూడా అయిపోతుంది. అది కూడా ఒక పర్సెంటేజ్తో పాస్ అవుతాడనమాట రిషి. ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి తన పక్కన బెంచ్ని చూసుకుంటేవాడు రఘు కోసం. ఆ బెంచ్ని చూసినప్పుడల్లా కళ్ళల్లో నుంచి వాటర్ అలాగే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. గుండె పగిలిపోయినంత బాధ. ఇంకొక 2 రోజుల్లో స్టేట్ టోర్నమెంట్ ఉంది. ప్రాక్టీస్కి అస్సలు వెళ్ళలేదు. ఇంకా వాళ్ళకి రానని చెప్పేశాడనమాట. తన ప్లేస్లో ఇంకా రోహిత్ని ఫైనల్స్కి తీసుకున్నారు. రిషి ఇంకా అదే మైండ్ సెట్లో అక్కడే ఉండిపోవడం చూసి మహేంద్ర గారికి చాలా భయం పట్టేసిందనమాట. ఇంకా హైదరాబాద్కి పంపించాలనుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలోనే రిషికి ఒక జాబ్ అయితే చూస్తారనమాట. నేను ఇక్కడే ఉంటాను డాడ్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో వాదిస్తూ ఉంటే ఇంకా జగతి గారు చేయలేక ఒట్టేపించుకుంటారనమాట. ఇంకా దానికోసం హైదరాబాద్కి అయితే వెళ్తాడు. ఇంకా ఆఫీస్లో అయితే జాయిన్ అవుతాడనమాట. 2 days వర్క్లో పడి కొంచెం మైండ్ అయితే డైవర్ట్ అవుతారు. ఇంకా 3rd day బస్ స్టాండ్కి అయితే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు చూస్తాడు వసుని. ఇంకా డైవర్షన్ మొత్తం వసు మీదకి వెళ్ళిపోతుంది. వసు చూడగానే చాలా బాగా నచ్చుతుంది అనమాట. వసు బస్సులో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వెనకే ఫాలో అవుతూ విఎస్ఆర్ కాలేజ్కి అయితే వెళ్తాడు. అంతా వెతుకుతూ ఉండేసరికి ఇంకా అప్పుడే విఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రఘు వాళ్ళ ఫాదర్ రిషి అని పిలుస్తారు. రిషి వాళ్ళ డాడ్ని చూసి హలో అంకుల్ అని అంటాడు. ఎలా ఉన్నావు నాన్న అని అంటారు. బాగున్నాను అంకుల్ అని ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడున్న స్టూడెంట్స్ బిహేవియర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం అట్మాస్ఫియర్ నచ్చదు రిషికి. తన ఫ్రెండ్ డ్రీమ్ని తను ఫుల్ఫిల్ చేయాలనుకొని కాలేజ్లో లెక్చరర్గా అయితే జాయిన్ అవుతాడు. అండ్ బస్సు కోసం కూడా అలాగా కాలేజ్ జాయిన్ అవుతాడనమాట. ఇంకా ప్రజెంట్కి అయితే వద్దాం. బస్సు రిషి కోసం వెతుకుతూ ఇంకా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వచ్చి ఇంకా ఈ మాటలన్నీ వింటుందన్నమాట. రిషి అక్కడే కూర్చొని ఏడవడం అన్నీ వింటుంది. బస్సు కూడా కళ్ళలో ఫుల్గా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడితో స్టోరీ అయిపోయింది. గైస్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.